వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర. రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపణ. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలి. ఎర్రవరం ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు. గోపాలపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన శాసనసభ్యులు బండారు. గన్నవరం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక భోజనశాల ప్రారంభించిన శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర జరుగుతుందని రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రత్నాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీలకు ఎంగిలి మెతుకులు పడేసి పెత్తందారులు లబ్ధి పొందుతున్నారని, ఎస్సీ కులాలు వారు నిరంతరం కొట్టుకు చావాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని రత్నాకర్ ఆరోపించారు. నార్త్ ఇండియాలో రైతులు వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేలాగా ఏ విధమైన పోరాటం చేస్తారో అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ శాంతియుత పోరాటం కొనసాగుతుందని రత్నాకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కొండ్రు కళ్యాణ్, కొవ్వుల ప్రేమ్బాబు, కాపారపు నిర్మల్ కుమార్, రవితేజ, నెల్లి సూరిబాబు, సోల్లా నాగరాజు, సలాది బాబులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ మీడియాతో మాట్లాడారు. బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేసి దెబ్బతీస్తా ఉన్నాయి. దీనిపై మనమంతా అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదన్న విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు, గురుశిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతాడట. మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఈ 4 సీట్లు సమంగా పంచుతాడట. మిత్రులారా, ఇది చాలా తప్పని విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం కుట్ర. మోడీ గారికి అదే చెప్తున్నాను, మీకు నిజంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు న్యాయం చేయాలంటే రిజర్వేషన్ పెంచి ఇచ్చేయండి మిత్రుల, ఇచ్చేయమని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే ఎస్సీ కులాలని, మిగతా ఎస్సీ కులాలని డామినెంట్ ఎస్సీ కులాలతో పోటీ పడలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి, వారి కోసం స్పెషల్గా కాలేజీలు కట్టించండి, అలాగే వారి కోసం స్పెషల్గా మరి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ట్యూషన్ చెప్పించండి. అంతేగాని మమ్మల్ని మొక్కలు చేసి ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈ ఎంగిలి మెతుకల రిజర్వేషన్లో ఓటాల కోసం వర్గీకరణ పేరుతో కొట్లాడించొద్దన్న సంగతి మరి మోడీ గారికి, ఎవరైతే ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తా ఉన్నారో రాజకీయ పార్టీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే గుజరాతీ మిత్రులారా, गुजराती मित्रों संभलो आदेश में तमाम राजकीय पक्षों एससी अनामत वर्गीकरण आड़म दलितों की एकता विरुद्ध षड्यंत्र करी रहा है। अपने बधाने आने पर लोकतांत्रिक रीते लड़व पड़े आवत मोदी ने कहूँ जोइए। प्रिय गुजराती मित्रों मोदी गाరికి చెప్పండి మనలందరినీ కూడా మొక్కలు చేసి మన ఐక్యతను దెబ్బతీసి మనల్ని బానిసలుగా ఉంచేసేటటువంటి కార్యక్రమం చేపట్టాడు కాబట్టి దీనిపై శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు రాక్స్. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ఎర్రవరం ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏలేశ్వరం మండల పార్టీ మరియు నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్, సిడగం వెంకటేశ్వరరావు, వైసీపీ పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనాభ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బాదిరెడ్డి గోవింద్, జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు, సామతుల సూర్యకుమార్, గొల్లపల్లి కాశీ, ఓలేటి చెంటిబాబు, పసల నాగేశ్వరరావు, గుమ్ములూరి వెంకటరమణ, జువ్విన వీరాజు, వాగు బలరాం, గొల్లంపూడి గంగాధర్, బుద్ధ నానాజీ, నాగేశ్వరరావు, నీరుకొండ అర్జున, దయ్యాల విష్ణు, బర్రె బాలాజీ, కేలంగి వీరబాబు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. మొగటులేని మహారాజు రాజకీయాలకి నీతి నియమాలతో కూడినటువంటి
రాజకీయం చేయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మంచి వ్యక్తి, మనందరి యొక్క ప్రీతమ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యం చెందడం చేత మరి హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ఇవాళ మన ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఎర్రవరం గ్రామ సర్పంచ్ బీసీ అప్పలరాజు గారి ఆధ్వర్యంలో మన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద 101 కొబ్బరికాయతోటి ఆయన త్వరగా కోలుకోవాలి, మంచి ఆరోగ్యంతో ఇంటికి రావాలి. పూర్వం ఏ స్థితిలో అయితే రాజకీయాలు నడిపారో ఆయన రాజకీయాలు ఏ విధంగా సాధించారో ప్రజల యొక్క యోగక్షేమాలని కూడా తెలుసుకొని ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడ్డారో అదే రీతిలో రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేయాలని చెప్పని ఆ దేవుడు మనసారా ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటాను. ఈరోజు మన ప్రీతమ నాయకులు మన అందరికీ అత్యంత ఆప్తుడు మన ముద్రగడ పద్మనాభం గారు ఈ ఇటీవల కాలంలో కొద్ది అనారోగ్యానికి ఇదవ్వడం, ఆయన్ని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం, హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వైద్యం జరుగుతుండగా ఆయనకి మన ఆంజనేయ స్వామి ఆయురారోగ్యం ఇవ్వాలని, ఆయన్ని ఇంకా మన రాజకీయాలకైనా మనకి ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయినా ఆయనకి భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఇంకా ముందు మనందరినీ నడపాలని ఆయనకి ఒక విధి ఉంది. ఆయన నీతి నిజాయితీకి మారుపేరు మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన్ని భగవంతుడు కూడా ఆయనకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ రావుపాలెం మండలం గోపాలపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనందరావుతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల మౌలిక వస్తుల పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. అనంతరం మహిళలను కలిసి కూటమి ప్రభుత్వ పాలన గురించి అడిగి, మీకు ప్రభుత్వం నుండి అన్ని సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, పెన్షన్లు అందరికీ అందుతున్నాయా? త్వరలోనే మహిళలు గుడికి పోవాలన్నా, పుట్టింటికి వెళ్లాలన్నా, బంధువుల ఇంటికి పోవడానికి ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుందని, త్వరలోనే కేంద్రం నుండి నిధులు రాగానే అన్నదాత సుఖీభవ డబ్బులు రైతులకు అందజేస్తామని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ, గోపాలపురం గ్రామంలో అభివృద్ధిని ఏమైనా జరిగిందంటే అది నా హయాంలో జరిగినది అంటూ సొంత గ్రామంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభివృద్ధి చేయలేకపోయారని బండారు ఎద్దేవా చేశారు. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? మా చంద్రబాబు గారు వచ్చాక సంతోషంగా ఉన్నారా? ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పడతా ఉంది. 3000 ఉంటే 4000 చేసాం మనము. తర్వాత దీప పథకం ఇచ్చాము. రేపు ఆగస్టు 15 మీ ఇష్టంగా బస్సులు ఎక్కి పోడే పోవడం. ఏ పల్లె మొగుడు బెదిరించానుకో, నేను మొగుడు బెదిరించానుకో, నాకు ఆర్టీసీ చంద్రుడు చెప్పినట్టు సంచి పెట్టుకొని పో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 2.5 లక్షల వ్యయంతో దాతల సహకారంతో నిర్మించిన ఆధునిక భోజనశాల మరియు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆసుపత్రి సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని చూస్తున్నాం. ఆసుపత్రికి అవసరమైన యంత్రాలు, పరికరాల కోసం ప్రతిపాదనలు పంపిస్తే వాటికి తగిన నిధులు త్వరలోనే సిఎస్ఆర్ నిధుల ద్వారా మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దాతలు సమకూర్చిన ఎయిర్ కండిషనర్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ కి ఎమ్మెల్యే అధికారికంగా అందజేశారు. ఇది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వాతావరణం కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అది కూడా మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, మన హాస్పిటల్లో ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఉంది. అయితే హాస్పిటల్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో నా నోటీస్కి రావడం కూడా జరిగింది. అయితే ఏంటంటే, ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తే వారికి ఆ సక్రమంగా చేసే క్రమంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని తప్పనిసరిగా మనం పరిష్కరించి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. అలా కాని పక్షంలో వాళ్ళ డ్యూటీని నిర్లక్ష్యం చేసి ప్రజల నుండి కంప్లైంట్స్ రప్పించుకుంటే మాత్రం పనిష్మెంట్కి గురవుతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ప్రత్యేకించి మన నియోజకవర్గంలో ఉద్యోగస్తుల విషయంలో
ట్రాన్స్ఫర్స్ గురించి నా దగ్గరికి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్కి నేను లెటర్ ఇస్తూ వాళ్ళకి ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. నేను మీకు ఈ లెటరు మీరు కోరుకున్న ప్లేస్కి ఉచితంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎందుకని ఇస్తున్నానంటే, మీరు కూడా వెళ్ళి మీ డ్యూటీలో మీరు జాయిన్ అయ్యి మీ దగ్గరికి వచ్చేటువంటి ప్రజలకి ఇదే విధంగా సర్వీస్ చేసి మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈ హాస్పిటల్లో నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ చెప్పడం జరిగింది. దయచేసి ఉద్యోగస్తులారా మీరు గమనించండి, మనం సర్వీస్ చేస్తే ప్రజలందరూ మనల్ని మెచ్చుకుంటారు, అది మంచి పేరు కూడా వస్తుంది. అంచేత మన డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నర్సులు అయితే మీ డ్యూటీ విషయంలో మీరు మదర్ తెరీసాని గుర్తు చేసుకోండి. ఆవిడ్ని గుర్తు చేసుకుంటే మీరు సర్వీస్ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లు కూడా చాలా సంతోషంగా తిరిగి వెళ్తారని ఈ సందర్భంగా మీకు ఒక మనవి. అయితే ఈ హాస్పిటల్ హెడ్ సూపరింటెండెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి నా చిన్న సలహా, ఇంతకుముందు మన అనుభవం గారు చెప్పారు, మంత్లో కనీసం ఒక్కసారైనా సరే 2 hours అయినా సరే మీరు ఖాళీ చేసుకుని మీ స్టాఫ్కి మోటివేషన్ క్లాస్ చెప్తే మంచిది. ఎందుకంటే డ్యూటీ ఒత్తిడిలో వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అయినా కూడా మీరు ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఒక్కసారి వాళ్ళకి వచ్చేటువంటి పేషెంట్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ అవ్వాలనేది మీరు తెలియజేస్తే నిజంగా ఈ విధమైనటువంటి కంప్లైంట్స్ రావు. మీ సర్వీస్తో పాటు ఆ డ్యూటీకి కూడా మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే సూపరింటెండెంట్ గారు ఈ హాస్పిటల్లో ఆయన ఆర్థోపెడిక్గా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలామంది ప్రశంసిస్తున్నారు. ఎందుకనంటే ఆయన చేస్తున్నటువంటి సర్వీస్ అటువంటిది. అయితే హాస్పిటల్ సూపరింటెండెంట్గా కొద్ది ఫెయిల్యూర్ అయ్యారు. ఆ విషయాన్ని నేను ఆయన నోటీస్ తీసుకొచ్చా, దాన్ని సరిదిద్దుకుంటారని చెప్పడం కూడా జరిగింది. అంచేత దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఓన్లీ అంటే మీ యొక్క సర్వీస్ మీరు బాగానే చేస్తున్నారు, కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొద్ది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అది కూడా సరి చేసుకోండి. అబ్దుల్ కలాం గారి స్టాచ్యూని ఓపెన్ చేయడం అనేది చాలా గౌరవంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన భారతదేశానికి చాలా అట్టడుగు స్థాయి నుంచి ఒక సైంటిస్ట్గా ఈ భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మహానుభావుడు స్టాచ్యూని నేను ఓపెన్ చేయడం అనేది చాలా గౌరవంగా సంతోషంగా ఉంది. అది ఇచ్చినటువంటి దాతలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక ఏసీని మన ప్రకాష్ గారు తాతాజీ గారు ప్రజెంట్ చేశారు. మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నది కాబట్టి ఆల్రెడీ నేను 1 week బ్యాక్ చెప్పాను. బలవంతపు భూసేకరణ ఆపాలంటూ మా భూములు పరిశ్రమలకు ఇచ్చేది లేదని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సిహెచ్ఎల్పురం రెవెన్యూ పరిధిలో జానకయ్యపేట గ్రామస్తులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీరం నరసింహమూర్తి, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు, పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇటీవల రైతుల అభిప్రాయం తీసుకోకుండా 191 ఎకరాల భూమిని ఏపీఐఐసి వారు బల్క్ డ్రగ్స్ పరిశ్రమ కోసం తీసుకుంటామని నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమైన విషయమని తెలిపారు. వరి, జీడి, మామిడి పంటలు పండే భూములు ఇవ్వటం కుదరదని చెప్పినా భూములిమ్మని బలవంతం చేయటం సమంజసం కాదన్నారు. నక్కపల్లి మండలం సిహెచ్ఎల్పురం రెవెన్యూలో ఏపీఐసిసి 191 ఎకరానికి నోటిఫికేషన్ ఇచ్చారు బల్క్ డ్రగ్ పార్క్ కోసం. ఆల్రెడీ బల్క్ డ్రగ్ పార్క్ కి సేకరించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇప్పటికే ఉన్న రసాయన పరిశ్రమ కాకుండా మొత్తం నక్కపల్లి మండలంలో రసాయన పరిశ్రమలన్నీ తీసుకొచ్చే విధంగా మరి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ మేము రైతులు ఈవేళ సిహెచ్ఎల్పురం రెవెన్యూలో ఉన్న రైతులందరూ కూడా వ్యతిరేకించి ఈవేళ అందరూ కూడా సంతకాలు పెట్టి ఎంఆర్ఓ గారికి, ఏపీఐసిసికి ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్
రద్దు చేయాలని రైతులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ప్రజల తరఫున రైతుల తరఫున పోరాడతాం. ఈ బల్క్ డ్రగ్ పార్కు ఆపే వరకు కూడా మేము పోరాడతాం. వెంటనే ఈ ప్రభుత్వం ఈ సిహెచ్ఎల్ రెవెన్యూకి ఇచ్చిన బల్క్ డ్రగ్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతులందరి తరఫున కూడా పోరాడతాం. ఈ రైతులందరూ కూడా ఈవేళ దీన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేసి మరి ఎంఆర్ఓకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయవలసిందిగా, రద్దు చేయకపోతే మరి రోడ్డెక్కి పోరాటం ప్రభుత్వం దిగివచ్చే వరకు కూడా పోరాడతామని. 59 రోజులు అవుతున్నా సరే ఏ ఒక్క రైతుకు కూడా మీది పలానా సర్వే నంబర్లో ఇంత విస్తీర్ణం గల భూమిని మేము బల్క్ డ్రగ్స్ పార్క్కి తీసుకోబోతున్నామని చెప్పి రైతుల్ని కనీసం సంప్రదించకుండా ఇవాళ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తా ఉంది. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జానకీపేటలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చిన్న చిన్నకారు రైతులు, వ్యవసాయమే ప్రధానంగా కుటుంబాలు పోషించుకుంటున్న వారు. అక్కడ వరి చేను, కొబ్బరి, జీడి మామిడి పంటలు పండించుకొని తద్వారా గ్రామంలో నివాసం ఉంటూ కుటుంబాలు పోషించుకుంటున్నటువంటి పచ్చటి పంట పొలాలని ఇవాళ సర్వనాశనం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తూ ఇవాళ అక్కడ విదేశాల్లో నిషేధించినటువంటి బల్క్ డ్రగ్స్ కంపెనీలు పెట్టి ప్రజల ప్రాణాలని, ప్రజల జీవనోపాధిని, రైతాంగం యొక్క కడుపులు కొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జానకీపేట గ్రామానికి చెందినటువంటి రైతులు ఎవరు కూడా అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా, ఎంత దగాకోరుగా ఉందంటే ఆగస్టు 6వ తేదీన బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు కోసం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కోసం సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఉప్పమాక, ఎన్నర్సాపురం, పెదతీనేర్ల, గుడివాడ, జానకీపేట ఈ గ్రామాలకు చెందినటువంటి భూముల్ని అసలు ఇంకా తీసుకోకుండా, రైతుల అంగీకారం లేకుండా పబ్లిక్ హీరింగ్ జరపతలపెట్టిందంటే ఇక్కడ రైతుల్ని ఎంత మోసగిస్తుందో ఒకసారి రైతాంగం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి మేము ఇవాళ కోరుతా ఉన్నాం. అంటే రైతుల యొక్క అంగీకారం లేకుండా, రైతుల యొక్క ఆమోదం లేకుండా, రైతుల్ని ఇష్టపెట్టకుండా, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఇవాళ ప్రభుత్వం ఏకపక్షంగా బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం సన్నాహాలు చేయడం అంటే ఇక్కడ రైతుల్ని దగా చేయడమే అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, అలాగే స్థానిక హోం మంత్రి గారు స్పందించాలి. పాయకిరేపేట నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని జరగనంత భూసేకరణ పాయకిరేపేట నియోజకవర్గంలో భూములు సేకరిస్తా ఉన్నారు. ఇది భూసేకరణ అనాలా, కూటమి ప్రభుత్వం భూదోపిడీ అనాలా? ఇది కూటమి ప్రభుత్వం యొక్క భూదోపిడీగానే పరిగణించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే గాని ప్రభుత్వం గాని స్పందించి జానకీపేట సిహెచ్ఎల్ పురంకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దాపురం కొప్పుల వెలమ కళ్యాణ మండపంలో సాగర్ జూనియర్ కళాశాల 11వ ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగాయి. క్రమశిక్షణ కలిగిన విద్యార్థిని ఉన్నత స్థితికి ఎంతో దోహదపడుతుందని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల రామస్వామి పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మంచి సమాజం కోసం విద్యార్థులు తమ జ్ఞానాన్ని వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సాగర్ కళాశాల కరెస్పాండెంట్ పి శ్రీదేవి, ప్రిన్సిపల్ అచ్యుతరామయ్య, ఓబిలిశెట్టి గణేష్, కటారి శ్రీనివాసరావుతో పాటు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. భవిష్యత్తు చూడాలని వారు కష్టపడి మనల్ని చదివిస్తూ ఉంటారు. మరి వారి యొక్క కష్టాన్ని తెలుసుకుని మనం కూడా ఇది ఇంటర్మీడియట్ ఆ స్టేజ్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇంటర్మీడియట్ అనేది. దయచేసి మీరందరూ బాగా చదువుకుని మీరు పుట్టిన ఊరికి, మీరు పుట్టిన కుటుంబానికి, మీ తల్లిదండ్రులకి, మీరు చదువుకున్నటువంటి విద్యా సంస్థలకి, మిమ్మల్ని తన కడుపును పెట్టకపోయినా తన పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి మీ ఉపాధ్యాయులు, మరి తన పిల్లలు కాకపోయినా మీరు బాగుంటే వారి కళ్ళల్లో ఆనంద పట్టాలు వస్తాయి. అదే ఉపాధ్యాయులు. ఎవరికంటే ఉపాధ్యాయులు మనం గౌరవించుకోవాలి. మాతృదేవోభావ అన్నారు, గురుదేవోభావ అన్నారు. ఈ రాష్ట్రంలో ఏ అధికారులకి, ఏ నాయకులకి ఇవ్వలేదు. గురుదేవోభావానికి గురువునే
దేవుడితో పోసినటువంటి గురువులు మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి పాఠాలు శ్రద్ధగా నేర్చుకుని రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకుని మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాగరం మా అబ్బాయి క్లాస్మేట్స్ అందుకని సాగరం నాకు కూడా మా అబ్బాయి కదా ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు యాక్చువల్గా మీటింగ్ ఉన్న సాగర్ కోసం కళాశాల కూడా ఇంకా అభివృద్ధి చెందాలి, చాలా మంచి స్థాయికి ఎదగాలని. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా భవనంలో మహిళా సంఘాల సభ్యులతో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని పెద్దాపురం 7వ అదనపు జిల్లా కోర్టు జడ్జి చంద్రమాలేశ్వరి అన్నారు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉమెన్ ట్రాఫికింగ్ల నుండి తదితర వాటి నుండి బయటపడేందుకు బలమైన చట్టాలు ఉన్నాయని వాటిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి వివరించారు. ఈ సందర్భంగా వివిధ చట్టాలపై న్యాయవాదులు మడికి రాంబాబు, వల్లిబాబు, అతిలి ప్రభుజీ, కె గణేష్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేదుల సుబ్రహ్మణ్యం, కందుల వెంకటాచలం, పి చంటి తదితరులు వినిపించారు. సమావేశంలో సిఐ జయశంకర్, ఎస్ఐ మౌనిక, మున్సిపల్ మేనేజర్ జ్యోతిరాణి, బ్రహ్మరాంబతో పాటు పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్యని కల్పించారు, న్యాయానికి అర్హత సాధించారు. అలాగే మన చట్టపరమైన హక్కుల ప్రకారం సమాన పనికి సమాన వేతనము, అలాగే ఆస్తిలో సమాన హక్కును కూడా కల్పించారు. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఒక సమాన అందరికీ హక్కు. ఈ క్యాంప్ పడడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ క్యాంపుకి కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మా పెద్దాపురం బార్ అసోసియేషన్ నుంచి సీనియర్ డాక్టర్ చాలా మంది వచ్చారు. మీకు కొన్ని చట్టాల మీద అవగాహన కల్పించాలని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మెప్మా డిపార్ట్మెంట్ వారు, నెక్స్ట్ కార్మిక అడ్వకేట్స్, పిఎల్బీస్ చాలా మంది మీకు ఈ చట్టాల మీద అవగాహన చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఈ లీగల్ లిటరసీ క్యాంప్తో పాటు ఒక స్టాల్ పెట్టాలని మన ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు వారు ఆదేశించడం జరిగింది. ఈ యాక్ట్ చట్టాల పరిధిలో జరగడం జరుగుతుంది. ప్రతి చోట కూడా మనకు సుప్రీంకోర్టు వారు ఎక్కడైతే కోర్ట్స్ ఉన్నాయో అక్కడ ఎక్కడైతే మన లీగల్ కమిటీ అంటే ఒక చట్టాన్ని పురస్కరించుకొని ఈ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. మనకేంటంటే ఆ చట్టం ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్, అంటే జాతీయ సేవ అధికార చట్టం. అందులోనే అర్థం ఉంది, సేవ చేయాలి, చట్టం మీద అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని 1987వ సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఈ 1987లో ఈ చట్టం తీసుకొచ్చినా కానీ అప్పటి నుంచి అమలు చేయకుండా 95 నుంచి దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఎందుకు దీన్ని ఆ విధంగా ఈ చట్టం తీసుకురావడానికి ఇన్ని కోర్టులు ఉన్నాయి కదా, ప్రతి చోట కోర్టు ఉంది, మళ్ళీ కొత్తగా ఈ చట్టం ఏంటనేది చాలా మందికి దీని మీద ఒక అవగాహన రాకపోవచ్చు. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చిందంటే ముఖ్యంగా 3 ఉద్దేశాలతో తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఇలాగ ప్రతి చోట మెట్మా గ్రూప్ అనే కాదు, డ్వాక్రా గ్రూప్ అనే కాదు, విద్యార్థులు స్టూడెంట్స్ అనే కాదు, పబ్లిక్ అనే కాదు, చట్టాల మీద అందరికీ కూడా అవగాహన కల్పించాలని న్యాయ విజ్ఞాన సదస్సులు పెట్టండి, క్యాంప్స్ పెట్టండి అనే ఉద్దేశంతో ఈ చట్టం పెట్టడం జరిగింది. అదేవిధంగా 3 ముఖ్య ఉద్దేశాలు అని చెప్పారు కదా. ఫస్ట్ ఏంటంటే లీగల్ లిటరసీ క్యాంప్స్ చేయడం, ఎక్కడైతే ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే ఎవరికి ఏ చట్టాలు అవసరం ఆ చట్టాల మీద అవగాహన కల్పించాలి. లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకు అందుతున్నాయా లేదా, ప్రజలకు ఆ చట్టాల మీద ఆ స్కీమ్స్ మీద అవగాహన ఉందా లేదా అన్న ఉద్దేశంతో వారికి అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఎవరైనా ఏదైనా ఒక ప్లేస్ లో అన్యాయం గురవుతున్నారు, వారికి మీరు అన్యాయం గురవుతున్నారా, వాళ్ళకి ఒక అడ్వకేట్ గా పెట్టుకునే స్తోమత ఉండకపోవచ్చు, లేకపోతే కోర్టుకు వచ్చే స్తోమత ఉండకపోవచ్చు, కోర్టులో వచ్చే కోర్టు ఫీ పట్టుకునే స్తోమత ఉండకపోవచ్చు. కానీ అలాంటి వారు కూడా వారికి న్యాయం చేయాలి. లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్ గవర్నమెంట్ దగ్గర నుంచి లీగల్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళకు ఒక అడ్వకేట్ ఫ్రీగా పెట్టి వారికి వారి యొక్క ఏదైతే ఉన్నారో, ఏవైతే నష్టపోతున్నారో ఆ నష్టాల నుంచి వారిని కోర్టుకు వచ్చి ప్రీ లిటిగేషన్ కేసెస్, అదేవిధంగా పెండింగ్ కేసెస్ చేస్తూ ఉంటాము. అవి కాకుండా అందులో ఉన్న కేసులు కూడా ప్రతి సివిల్ కేసు కూడా సత్వరం పరిష్కరించుకోవాలి. వారి యొక్క సమస్యలు మాత్రం ఇరు పార్టీ వాళ్ళు దాన్ని పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ మీడియేషన్, అంటే ఇది కొత్తదేమీ కాదు, మనం ఈ యొక్క 30 days కూడా సుప్రీంకోర్టు వారు ఆదేశించిన ప్రకారం దాన్ని ఆదేశాల ప్రకారం దాన్ని ఎక్కువగా మనం విస్తృతంగా ప్రసారం చేయడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇరు పార్టీ వాళ్ళకి ట్రైనింగ్ పొందిన కొంతమంది మీడియేటర్స్ అని ఉంటారు, వారు ముందుకు ఒక కేసు పంపించడం జరుగుతుంది. కోర్టులో ఉన్న కేసెస్, సివిల్ కేసెస్, ప్రతి సివిల్ కేసు కూడా ఈ మీడియేటర్ ముందు వారి యొక్క సమస్య పరిష్కరించుకోవచ్చు. క్రిమినల్ కేసెస్ లో అయితే మనకు కొన్ని కేసెస్ రాజీ చేసుకోదగ్గ కేసెస్ ఉంటాయి, అంటే చిన్న కేసెస్ ఉంటాయి క్రిమినల్ కేసెస్. ఆ కేసెస్ కూడా మీడియేటర్ దగ్గరకు వెళ్తే ఆ మీడియేటర్ ముందు ఇరు పార్టీ వాళ్ళు కూర్చుని వారి సమస్యలు వారే పరిష్కరించుకుని, అంటే వారి సమస్యలు వారే డిస్కస్ చేసుకుని
వారి యొక్క సమస్య ఏ విధంగా అంటే కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఒక ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే అలా ఏదైనా కోర్టులో రావడం వల్ల జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు ఎవరైతే ట్రైన్ మీడియేటర్ ఉంటారో వాళ్ళ ముందు వాళ్ళ ఇరుపాటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించుకోమని ఒక వెసులుబాటు కల్పించడం. సో ఈ విధంగా ప్రజలకు సత్వర న్యాయం కల్పించాలి. ప్రజలకు ఇమీడియట్ గా వాళ్ళకి ఏదైనా అన్యాయం గురైతే వాళ్ళకి న్యాయం ఇవ్వాలి. అదేవిధంగా వారికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో వారికి ఇద్దరికి ఇరుపాటి వారికి ఆమోదయోగ్యంగా తీర్పు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆర్మీకి కూడా అంతిమ తీర్పు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నేషనల్ లీగల్ సొసైటీలో ఈ లోకాదాలత్ కానీ మీడియేషన్ కానీ పెట్టడం జరిగింది. ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో 3వ వార్డు కౌన్సిలర్ సభ్యులు బదిరెడ్డి గోవింద్ నగర పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా ఆమడు దూరంలో నిర్మిస్తున్న కట్టడాలపై కమిషనర్ ని వివరణ కోరారు. ఇదే విషయంపై కమిషనర్ స్పందిస్తూ మీరు లేవనెత్తిన అంశంపై ఎటువంటి అనుమతులు లేవని వారికి నోటీసులు అందజేశామని బదులిచ్చారు. సామాన్యులు పేదవాళ్లకు అనుమతులు లేకపోతే అధికారులు వారి వద్దకు వెళ్లి సామాన్లు తెచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయని, డబ్బున్న వారికి కొంతమందికి నియమాలు వర్తించవని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 4వ వార్డు కౌన్సిలర్ సభ్యులు పోతిరెడ్డి గోపి స్పందిస్తూ నగర పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు కార్యకలాపాలు చేపట్టే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే అంశంపై టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగింది. అనంతరం సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చించి సభ ముందుకు సాగింది. ముఖ్యమైన ప్రదేశం మున్సిపాలిటీ ఉన్న వీధిలో సాక్షాత్తు చైర్మన్ గారి ఇంటి ముందు ఒక అక్రమ కట్టడం జరుగుతుందని చెప్పి మాకు పోస్టులో లెటర్ పంపించారండి ఏరియాసన్ నగర పంచాయతీ ప్రజలు. అది ఎవరు కడుతున్నారో ఎవరి ద్వారా కడుతున్నారో అనేది ఇప్పుడు తెలియజేయవలసింది మనం కోరుతున్నాం. నువ్వే చెప్తున్నావు 6 రోజుల్లో పోయినట్టు వెళ్ళాలని చెప్పి ఆ స్టేజ్లో ఎవరైనా రూల్ ప్రశ్నించాలి. అది మీరు నిజంగా ప్రజలు అడిగారు, ప్రజలు ఉత్తరాలు రాశారు. వీళ్ళు ఏదైనా పోలీస్ ఎస్కార్ట్ తీసుకుంటూ యాజ్ పర్ పోలీస్ రాష్ట్రం పడగొట్టమని ఎప్పుడు కూడా తప్పుడు సలహాలంటే చెప్పం. నేనే ఉన్నాను నా వార్డులో జరిగింది ఇవాళ మళ్ళీ గతంలో చెప్పి ఇవాళ చెప్తున్నాం. ఏ ఇంటి వార్డుకి నేను టచ్ చేయలేదు. ఈ వాళ్ళకి గంటాపరంగా చెప్పగలను. ప్రజలకు ఏ అవసరం ఉన్నా తెలుసుకుని వాటిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ వెంటనే పరిష్కరిస్తున్నాడని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో నూతనంగా 2 ప్రభుత్వ రేషన్ షాపులను రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ దుకాణాలను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం రేషన్ సరుకులను లబ్ధిదారులకు మారెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు జగ్గయ్య చెరువు కాలనీ వాసులు క్షీరాభిషేకం చేశారు. సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో మారెడ్డి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సురవరపు సురేష్, జోగా వెంకటరమణ యాదవ్, పిల్ల శివశంకర్ బొజ్జ, లోవరాజు బొజ్జ, మాణిక్యాలరావు, కరణం సూరిబాబు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, వెన్న చంద్రరావు, కొత్తం సుందరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గయ్య చెరువులో 2 రేషన్ షాపులు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఈ కాలనీ ఏర్పాటు రమారమే 30 సంవత్సరాలు అయింది. మనం చూస్తున్నట్టు ఎదురుగా కూర్చున్నటువంటి ఈ బిల్డింగ్స్ కట్టి 17 సంవత్సరాలు అయింది. ఇంతకాలంగా వీరంతా కూడా రేషన్ ఎక్కడెక్కడో తెచ్చుకుంటున్నారు. ఇక్కడ సార్ వచ్చినట్టుగా కూడా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే సార్ దృష్టికి తీసుకెళ్ళాం. వారు ఇమీడియట్గా కూడా ఈ దృష్టి సారించి ఇక్కడికి ఒక 2 షాపుల్ని, ఎగ్జిస్టింగ్ షాప్ని షిఫ్ట్ చేయడం జరిగింది. నిజంగా కొత్త షాపులు కూడా ప్రపోజ్ చేసాం. కోర్టు ఉత్తర్వుల ద్వారా ప్రస్తుతానికి అవన్నీ హోల్డ్లో ఉన్నాయి. అంచేత ఉన్న షాపుల్ని ఇక్కడ మార్చడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఈ నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో ప్రతి సమస్య కూడా ఆగమేఘాల మీద పరిష్కారం అవుతుంది. ఏ సమస్య ఉన్నా కూడా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారి ఆదేశానికి అనుగుణంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈవేళ నిజంగా బియ్యం ఇచ్చారు, అద్భుతంగా ఉన్నాయి. ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, మంచి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. అదేవిధంగా మన రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో ఇదంతా చాలా పగడబందీగా కార్యక్రమం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఈ ఏడాది బంపర్ క్రాప్ వచ్చింది. ఎంత పంట పండినప్పటికి కూడా అత్యధికంగా ఉన్న క్రాప్ ఈ మన నియోజకవర్గంలో కూడా ముందు టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా గొల్లపూర్లో 10,000 టన్నుల ఎక్స్ట్రా ధాన్యాన్ని కూడా సేకరించడం జరిగింది.
ఆఖరి విడత కొద్దిగా లేట్ అయింది, దాన్ని కూడా డబ్బుల్ని ఇటీవల క్లియర్ చేసాం. గత ప్రభుత్వం 1600 కోట్ల రైతుల బాకీలో పెట్టి వెళ్ళిపోతే దాన్ని చెల్లించి, అదే కాకుండా రైతులు ధాన్యం సేకరణ చేసి 24 గంటల్లో చెల్లించి రమారమ్మి 13,000 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఇచ్చిన 1600తో కమ్మి రమారమ్మి 14,500 కోట్లు ఒక్క ఏడాది కాలంలో రైతులకి 24 గంటల్లో అందజేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల ప్రతి చిన్న విషయాన్ని కూడా సార్ యొక్క పర్యవేక్షణలో ఈ పిఠాపురంలో జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రజల అవసరాలు ఏమవుతాం. అదేవిధంగా ఈ కాలనీలో ఎంతో పాత కట్టి ఎంత డ్యామేజ్ ఇస్తే ఇమీడియట్గా కూడా వీటినన్నింటినీ ట్యాంకుల్ని 50 లక్షల రూపాయలతోటి కార్యక్రమం జరుగుతుంది. అన్ని ట్యాంకులు వేస్తారు. కంప్లీట్ ఈ డ్రైనేజు రోడ్లు ఇక్కడ రమారమ్మి 1 కోటి రూపాయలతో ప్రతిపాదన చేసాం. అవన్నీ కూడా టెండర్ల దశలో ఉన్నాయి. త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. అవి కాకుండా మిగిలిన రోడ్లు కూడా ప్రతిపాదనలు పంపాం. అవి కూడా త్వరలోనే కార్యక్రమం చేస్తాం. ఈ జగ్గయ్య చెరువులో ఉన్నటువంటి ఈ వాసుల యొక్క అన్ని కష్టాలు కూడా సార్కి నివేదించాం. వారి ఆదేశాలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి, ఇంకా జరుగుతాయని కూడా తెలియజేస్తాం. సముద్రపు అలలు కారణంగా కోతకు గురవుతున్న కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతానికి రక్షణ కల్పించేందుకు తాను ఎంపీగా పనిచేస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా కలిసి విజ్ఞాపనలో భాగంగా జాతీయ తీర పరిశోధన కేంద్రం సహకారంతో అప్పట్లో సుమారు 320 కోట్ల వ్యయంతో రూపొందించిన కాకినాడ ఉప్పాడ తీర ప్రాంత రక్షణ ప్రాజెక్టు నేడు కార్యరూపం దాల్చిందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ తెలిపారు. పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు తీర ప్రాంత రక్షణ కోసం చేసిన కృషిని వివరించారు. తీర ప్రాంత రక్షణ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు గండేపల్లి బాబీ, పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, వర్ధినీటి సుజాత శ్రీనివాస్, కొత్తం దత్తుడు, కౌన్సిలర్లు పెద్దపాటి రాజేష్, బోను దేవ, పెద్దపాటి నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడప రఘు, వజ్రపు బాబీ, ఉలవల భూషణం, పితాని కాశీ, బొజ్జా పెద్దకాపు, పాపరెడ్డి బోనసుల, శివ ఊరుగంటి, చక్రం బత్తిన రాజశేఖర్, సురవరపు అయ్యన్న, శ్యామలరావు, కండవల్లి చిన్న లోవరాజు పాల్గొన్నారు. మా సహకారం ఏం కావాల్సిన కూడా మేమందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా తీరుతాయంటే మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకొక మాట కూడా సడన్ ఉప్పాడ దగ్గర మాత్రం కరువు తీసుకొని కోతకి గురి అయిపోవడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు మన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మొన్న ఎంపీగా 2019లో ఎంపీ అయిన తర్వాత దీని మీద ఒక సైంటిఫిక్ స్టడీ చేయించాలని చెప్పి నేను ఎంపీగా అయిన మీకు అదే లెటర్స్ అన్నీ కూడా ఉండడం జరిగింది. జూలై మరి 2019 మేలో ఇప్పుడు మేము ఎలక్ట్ అయితే జూలైలోనే పార్లమెంట్లో రైజ్ చేయటం, పార్లమెంట్లో అర్జెంట్ ఇంపార్టెన్స్ నోటీస్ కింద, అట్లాగే పార్లమెంట్లో క్వశ్చన్ చేయటం, అట్లాగే మినిస్టర్ జావదేకర్ గారు, అప్పుడు మంత్రి గారు, ఇప్పుడు భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు, అప్పుడు జావదేకర్ గారు, వారు కూడా వెంటనే కూడా NCSCM అంటే నేషనల్ కోస్టల్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక సంస్థ చెన్నైలో ఉంది. ఆ చెన్నైలో ఉన్న సంస్థకి వెంటనే చేస్తే వాళ్ళు 6 సైంటిస్టుల టీము మనకి ఉప్పాడకి రావటం జరిగింది. వచ్చి కోనపాపేట దగ్గర నుంచి మొదలుపెట్టి అవన్నీ చూస్తూ సుమారు 10 కిలోమీటర్ల కాలినడకన వారు వచ్చి అవన్నీ కూడా తీసుకుని ఒక రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారము ఈ మధ్యనంతా జరిగింది ఏంటంటే అప్పుడు వీళ్ళంతా కలిసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆ సైంటిస్టులు చూసి ఇక్కడ చాలా అవసరము, దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రొటెక్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుందని జరిగింది. దీన్ని మేము జావదేకర్ గారు అప్పటి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ప్రోద్బలంతో ఆయన యొక్క సపోర్ట్తో ఎన్కోర్ ప్రాజెక్ట్ అని ఉంది. అక్కడ టీం అంతా కలిపి ఏం రికమెండ్ చేశారంటే ఎన్కోర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్. ఇది వరల్డ్ బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ టైఅప్ అయ్యి రెండు కూడా మొత్తం భారతదేశంలో ఉన్న కోస్టల్కి సంబంధించిన ప్రొటెక్షన్ తీసుకుంటారు. అందులో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ ఉప్పాడ ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు రికమెండ్ చేసి పంపించడం జరిగింది. అది ఫైనల్గా ఎకానమీ కమిటీకి కూడా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పటి మరి ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారిని కూడా నేను పర్సనల్గా కలవటం జరిగింది. దానికి లెటర్స్ కూడా మాకు వచ్చున్నాయి, లెటర్స్ కూడా పంపించడం జరిగింది. తొందరలోనే కమిటీ మీటింగ్ అవుతుందని చెప్పి, అయితే తర్వాత ఎలక్షన్ రావటం, ఈ లోపల కమిటీలు అవ్వాలంటే భారతదేశం మొత్తం మీద అవ్వాలంటే అందరూ కలవలేకపోవడం, రకరకాల రీజన్స్ వల్ల అది పక్కన పెట్టడం జరిగింది. తర్వాత నేను హోమ్ కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. హోమ్ కమిటీకి అప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవడం జరిగింది.
డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఈ కమిటీ రికమెండ్ చేసిన ప్రపోజల్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. నాకు ఈ 2 రోజుల క్రితం నాకు తెలిసింది ఏంటంటే ఒక 318 కోట్లతో మన తీర ప్రాంతానికి సంబంధించిన ప్రొటెక్షన్ కోసం టెట్రాప్యాడ్స్తో ప్రొటెక్షన్ చేయడానికి ప్రాజెక్టు శాంక్షన్ అయినట్టు తెలిసింది. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే తీర ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయటం అనేది మత్స్యకారుల జీవన విధానంలో డిస్టర్బ్ కాకుండా ఉండటం, అంతేకాకుండా అక్కడ ఉన్న భూములు కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని కోతకి గురి కాకుండా ఉండడానికి ఒక ప్రాజెక్ట్ అనేది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ ప్రపోజల్ శాంక్షన్ అవ్వటం నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది ఆ ప్రాంతానికి చాలా ముఖ్యమైన విషయం కూడా. అయితే ఇక్కడ నేను 2 విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, ఇక్కడ నాకు తెలిసినంత, నాకు వచ్చిన సమాచారం ప్రకారం 318 కోట్లలో ఇంకా 2-3 పాయింట్స్ కలిపినట్టు తెలిసింది. అంటే పాయకరావుపేట కానీ ఇంకా కోనసీమకు సంబంధించి కానీ నాకున్న సమాచారం ప్రకారం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎన్టీపీసీ దగ్గర నుంచి మాయాపట్నం వరకు, అట్లాగే కోనపాపపేట దగ్గర ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉండొచ్చు మ్యాక్సిమం. అది రోడ్ అంతా పోయింది, చాలా పెద్ద ల్యాండ్ ఉండేది, అదంతా కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇళ్ళు కూడా మొత్తం కోతకు గురైనవి. అక్కడ కానీ మనకి ఏ అయితే ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్యాచెస్ అన్నీ ఫుల్ ప్లెజ్డ్గా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. దానికి ప్రస్తుత ప్రజాప్రతినిధులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. స్థానిక ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మన ఉప్పాడ ప్రాంతానికి సంబంధించిన ప్యాచ్లన్నీ అందులో ఇంక్లూడ్ అయితే కనుక మనం ఫుల్ ప్లెజ్డ్గా విజయం సాధించినట్టు అవుతుంది, ఆ ప్రాంత వాసులకి న్యాయం చేసినట్టు అవుతుంది. ఇక్కడ 2019 నుంచి సీఎంఓ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో సీఎంఓ నుంచి కానీ, అదేవిధంగా ఎంపీగా అప్పుడు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ మంత్రులందరూ కూడా ఇవన్నీ కూడా ఆ రోజు టీముని తీసుకురావడమే పెద్ద మంచి మనకి అడ్వాంటేజ్. ఏంటంటే సైంటిఫిక్ టీముని తీసుకురావడం, ఆ సైంటిఫిక్ టీం వచ్చి మొత్తం అంతా రిపోర్ట్ తీసి ఇవ్వటం, దాని ప్రకారం ఈరోజు మనకి ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. ఇది మాత్రం చాలా 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 ముఖ్యమైన అంశం శాంక్షన్ అయింది. కాబట్టి మేమందరం కూడా ఆ ప్రాంత ప్రజల తరఫున, మత్స్యకారుల తరఫున, ఆ తీర ప్రాంత వాసులందరి తరఫున హృదయపూర్వకంగా మోడీ గారి ప్రభుత్వానికి నేషనల్ గవర్నమెంట్ నుంచి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇది శాంక్షన్ అవుతుంది కాబట్టి వారికి, హోంమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, నిర్మలా సీతారామన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి ఆలయంలో విజయవాడ డీఐజీ నిమ్మకాయల సాయి జగన్నాథ లక్ష్మి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు నిర్వహించారు. వీరికి దర్శనానంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు ఆధ్వర్యంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర. రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపణ. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలి. ఎర్రవరం ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు. గోపాలపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన శాసనసభ్యులు బండారు. గన్నవరం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక భోజనశాల.
ప్రారంభించిన శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.